హలో గాయస్, వెల్కమ్ టు టాకీస్ టుడే ఛానల్. ఈరోజు రీసెంట్గా ఓటీటీలోకి వచ్చిన లైట్స్ కెమెరా యాక్షన్ అనే మూవీ ఎలా ఉందో డిస్కస్ చేద్దాం. సో వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఒక లైక్ చేయండి, ఒక కామెంట్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు గైస్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని చూడడం వల్ల ఛానల్కి ఎంత ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ చూడండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. మలయాళంలో తెరకెక్కించిన సినిమా లైట్స్ కెమెరా యాక్షన్. అనంత జయచంద్రన్ ప్రధాన పాత్రను పోషించారు. ఈ సినిమా రీసెంట్గా G5 ఓటీటీలో స్ట్రీమింగ్కి వచ్చింది. మలయాళంతో పాటు అన్ని రీజనల్ లాంగ్వేజ్లోనూ ఈ సినిమా అవైలబుల్గా ఉంది. ఈ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. సుందర్ ఒక మీడియా సంస్థలో రచయితగా పనిచేస్తూ ఉంటాడు. తనకి ఊహ తెలియక ముందనే తన తల్లి చనిపోతుంది. సుందర్ భవిష్యత్తు గురించి అసలు ఏమాత్రం ఆలోచించకుండా అతని తండ్రి కుమార్ ఇల్లు వదిలి వెళ్ళిపోతాడు. తర్వాత 25 ఏళ్ళు జరిగిపోతాయి. అప్పటి నుంచి సుందర్ తన అమ్మమ్మతో కలిసి ఆ గ్రామంలో నివసిస్తూ ఉంటాడు. మనవడి భవిష్యత్తు కోసం తన పుట్టింటి వైపు నుంచి రావాల్సిన ఆస్తి కోసం ఆమె పోరాడుతూ ఉంటుంది. అసలు తన తండ్రి బతికే ఉన్నాడా, ఒకవేళ ఉంటే ఎక్కడున్నాడు అనే సందేహం ఎప్పుడు తన మైండ్లో తిరుగుతూ ఉంటుంది. ఒకసారి ఒక పని మీద అమ్మమ్మ గారు ఊరికి వెళ్ళిన సుందర్కి ఒక వీడియో టేప్ దొరుకుతుంది. అప్పుడు తన తండ్రి ఒక డైరెక్టర్ అని, B గ్రేడ్ సినిమాలు తీసే డైరెక్టర్గా తన మీద ఒక ముద్ర ఉందనే విషయం సుందరానికి అర్థమవుతుంది. తనకు దొరికిన సినిమాలో నాన్సీ అనే అమ్మాయి నటించడం చూసిన సుందరం ఆమెను కలుసుకోవాలని నిర్ణయం తీసుకుంటాడు. సుందర్ తన తండ్రి గురించి తనకు తెలిసిన విషయాలని తన స్నేహితుడు బాలుతో పంచుకుంటాడు. ఇద్దరు కలిసి నాన్సీ అడ్రస్ కోసం గాలించడం మొదలు పెడతారు. అతి కష్టం మీద ఆమె అడ్రస్ కనుక్కొని అక్కడికి వెళ్తారు. అక్కడ వాళ్ళకి ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయి, నాన్సీ గురించి వాళ్ళకి ఎలాంటి నిజాలు తెలుస్తాయి, సుందర్ తన తండ్రి ఆచూకీ తెలుసుకున్నాడా లేదా, ఈ విషయాలన్నీ తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాలి. సాధారణంగా మలయాళం సినిమాలు కథను చెప్పుకోవడానికి పెద్దగా ఏముండదు. కానీ కథను చెప్పే విధానం చూస్తే దాన్ని ఆవిష్కరించిన విధానం చాలా ఇంట్రెస్టింగ్గా మలుస్తూ ఉంటారు. చిన్న కంటెంట్ ఉంటుంది, తక్కువ బడ్జెట్ పెడతారు, చాలా తక్కువ క్యారెక్టర్లతో సినిమా అనేది చాలా ఆకట్టుకుండంగా తీస్తారు. ఈ సినిమా కూడా అదే స్థాయిలో ఉంటుందేమో అనుకునే వాళ్ళు ఖచ్చితంగా నిరాశపడతారు. సాధారణంగా చాలా కథల్లో ఎక్కడో చోట ఒక ఆసక్తికరమైన మలుపు ఉంటుంది. ఆ మలుపు వచ్చే వరకు ప్రేక్షకుల్ని సినిమా నుంచి జారిపోకుండా జాగ్రత్త పడతారు. అందుకోసం బలమైన స్క్రీన్ ప్లేని మెయింటైన్ చేస్తూ ఉంటారు. ఇక ఈ సినిమాకి వచ్చేసరికి అటువంటి మలుపులు ఏమి ఉండవు. ఆ మలుపులు ఉన్న ఒక్కటి వచ్చే వరకు కథలో పాత్రలు కాలక్షేపం చేస్తూ ఉంటాయి. పెద్దగా ఇంపాక్ట్ క్రియేట్ చేయవు. ప్రేక్షకుల ఓపికను పరీక్షిస్తూ ఉంటాయి. ఈ సినిమాలో లవ్ కానీ, రొమాన్స్ కానీ, కామెడీ కానీ అలాంటి ఎలిమెంట్స్ అస్సలు లేవు. దాంతోపాటు సస్పెన్స్ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా ఎంత మాత్రం లేవు. చాలా సింపుల్ స్టోరీ లైన్ తీసుకున్నారు, కానీ అంతకంటే సింపుల్గా చెప్పారు ఈ కథని. ఈ సినిమా టెక్నికల్ డిపార్ట్మెంట్స్ చూసుకున్నట్టయితే ఈ సినిమా చాలా నిదానంగా సాగే కథ, సాగదీసి వదిలిపెట్టారు. సినిమా మొత్తం నీరసంగా నడిచే స్క్రీన్ ప్లే ఈ సినిమాకి రూపొందించారు. ఫోటోగ్రఫీ పర్వాలేదు అనిపిస్తుంది. ఈ సినిమా BGM కూడా ఓకే అనిపిస్తుంది. ఎడిటింగ్ మాత్రం అసలు బాగాలేదు. ఇక నటీనటులు పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి వాళ్ళకి నటించే స్కోప్ ఎక్కడా డైరెక్టర్ క్రియేట్ చేయలేదు సినిమాలో. ఓవరాల్గా చూసుకున్నట్టయితే ఈ లైట్స్ కెమెరా యాక్షన్ అనే మూవీ పూర్తిగా నిరాశపరిచిందని చెప్పొచ్చు. కథలో ఏ సినిమాకి ప్రధానమైన ప్రయోజనం కలిగించే అంశాలు ఏవీ లేవు. ఒక్క ఎలిమెంట్ కూడా బాగుందని చెప్పడానికి నాకు పెద్దగా ఇంపాక్ట్ చూపించిన అంశం ఏం కనిపించలేదు సినిమాలో. ఈ మూవీకి మన టాకీస్ టుడే ఛానల్ వాళ్ళు ఇస్తున్న రివ్యూ రేటింగ్ 2/5. ఇది నా ఒపీనియన్ మాత్రమే. ఈ మూవీని మీరు ఆల్రెడీ చూసినట్టయితే ఈ సినిమా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలైతే పక్కన ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేసి పెట్టుకోండి. ఇదే వాళ్ళ వీడియో గైస్. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.